డైలీ 25,000 ట్రైన్స్ అయితే తిరుగుతాయి. అందులో పండుగలు పబ్బాలు వచ్చాయంటే ఇంకా ఎక్కువైతే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, లింగంపల్లి విశాఖపట్నం జనభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రిజర్వేషన్ ఆ భోగి రిజర్వేషన్, ఇది జనరల్ రిజర్వేషన్. జనరల్ ఏం తేడా లేదు ఇందులో అయితే, మొత్తం కంపు. జనభూమి అయితే కదిలిపోయింది, లింగంపల్లి విశాఖపట్నం జనభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కదిలిపోయింది. జనం అయితే ఇంకా అలా ఉండిపోయారు చాలా మంది ఎక్కకుండా. సీట్లు ఉండవు, రిజర్వేషన్ ఉండదు. అండ్ జనరల్ చూసుకుంటే చాలా దైద్యంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. స్టేషన్ ఎంట్రన్స్లో వ్లాగ్ మొదలు పెడదాం అనుకున్నాను, కానీ అక్కడ ఎంటర్ చూసి భయం వేసింది. స్టేషన్లోకి వచ్చి అయితే వ్లాగ్ మొదలు పెట్టాను. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఈరోజు మనం ఈ ట్రైన్లోనే జర్నీ చేయబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుంచి మనం అయితే ఆల్ ఇండియా ట్రావెల్ అయితే చేయబోతున్నాము. మన దారిలో కనిపించే ట్రైన్స్, బస్, ఆటోలు అండ్ మనం వెళ్ళే ప్లేసెస్లో టెంపుల్స్ అని చాలా హిస్టరీ ఉన్న ప్లేసెస్ అండ్ మిస్టరీ ఉన్న ప్లేసెస్, అడ్వెంచర్ ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము ఆల్ ఇండియా సిరీస్లో అయితే. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ అయితే ఇదే, ద గ్రేట్ సర్కార్ ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ నుంచి పుదుచ్చేరి వరకు ఉంటుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ చూసుకుంటే మనం దీనికి రేక్ షేర్ కూడా ఉంది. కాచిగూడ నుంచి చెంగల్పట్టు, కాచిగూడ నుంచి పుదుచ్చేరి అండ్ కాకినాడ పోర్ట్ నుంచి పుదుచ్చేరి, కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు. ఈరోజు అయితే మనం చెంగల్పట్టు జంక్షన్ వరకు వెళ్తున్నాము, చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్లో. అండ్ ఈ ట్రైన్ చూసుకుంటే వారంలో 3 రోజులు అయితే పుదుచ్చేరి వరకు వెళ్తుంది, వారంలో 4 రోజులు అయితే చెంగల్పట్టు వరకు వెళ్తుంది. అండ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి. ఏం నచ్చలేదు నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ట్రైన్ LHPకి వచ్చేసి అయితే కాదు, ICFకి వచ్చేసి చూసుకుంటే ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 3, నా నెత్తి మీద 3. ఇది ఛార్జింగ్ సాకెట్ పాయింట్లు చూసుకుంటే ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ ఒక 2 ఇచ్చాడు. పైన ఫ్యాన్లు కామన్, లైట్లు కామన్, అన్నీ కామన్. ఈ ట్రైన్ అయితే కాకినాడ పోర్ట్ నుంచి 2:30కి అయితే స్టార్ట్ అవుతుంది. మనమైతే ఈ ట్రైన్లో కాకినాడ పోర్ట్ నుంచి తాంబరం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. చెంగల్పట్టు ముందు స్టేషను. తాంబరం అంటే చెన్నైకి ఒక సపోర్టింగ్ స్టేషన్లో చెప్పుకోవచ్చు. అక్కడ మనం ఇప్పటివరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకున్నాం కదా. 2 మీద ఒక ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ అయితే తిరుపతి కాకినాడ పోర్ట్ తిరుపతి. ఒకప్పుడు ప్యాసింజర్, ఇప్పుడైతే ఎక్స్ప్రెస్. ఆల్రెడీ మన ఛానల్లో మనం ఈ ట్రైన్ బ్లాగ్ అయితే చేసాము, చూడకపోతే అన్నీ వెళ్ళి చూసేయండి. మన టైం చూసుకుంటే 2:30 అయింది. 2:30కి కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయినప్పుడు అయితే 2:30 అయ్యింది. ఇప్పుడు 1 మినిట్ ఎక్స్ట్రా అయింది. బయట అయితే ఎండ అయితే మామూలుగా లేదు, 37 అంట కాకినాడలో. ఒక రేంజ్లో ఉంది. ఈ ఎండాకాలం అయితే మండిపోతుంది ఒక్కొక్కడికి. ఐస్ మొక్కలు పాకెట్లు వేసుకొని తిరగడమే ఈ ఎండాకాలంలో అయితే. చూసారు కదా ఎల్లో కలర్ ICFకి వచ్చేసి మన స్పీడ్ మనవాడు 1 టన్ దాటైతే కొట్టలేడు. బై కాకినాడ పోర్టు తర్వాత నెక్స్ట్ స్టేషన్ చూసుకుంటే కాకినాడ టౌన్. ఇక్కడ నుంచి 1 కిలోమీటరు. వాటర్ అయితే ఆల్రెడీ పెట్టారు, నేను ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, బయట నుంచి కనబడుతున్నాయి కదా. కాకినాడ నుంచి మనం బ్లాగ్ తీయడం ఇదే ఫస్ట్ టైము. చివాన్ ఉంది, వ్యాప్ 7 లోకో ఇక్కడ నుంచే కనపడుతుంది నాకైతే. ఆ చివాన్ కనపడుతుంది కదా తెల్లగా, అది మన లోకో. నేనైతే ట్రైన్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను. కాకినాడ పోర్ట్ నుంచి తాంబరం వరకు అయితే 395 రూపీస్ పడింది. విత్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపి 395 పడింది. నేను బుక్ చేసుకున్నప్పుడు RAC 53. నాకు ఈరోజు ఉదయం అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యి వచ్చింది. సైడ్ లోయర్ వచ్చింది, మనకైతే కావాలి కదా వీడియో తీసుకోవడానికి. సైడ్ లోయర్ అయితే వచ్చింది. కాకినాడ టౌన్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు చూద్దాం ఒకసారి. చాలామంది ఉన్నారు జనం అయితే ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ట్రైన్ ఎక్కడానికి కాకినాడ వచ్చింది కదా. కాకినాడలో 5 నిమిషాలు అయితే ఆపాడు. 5 నిమిషాల తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. కాకినాడ స్టేషన్ కోడ్ చూసుకుంటే CCT. మన ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే సామర్లకోట జంక్షన్. ఇక్కడ నుంచి సామర్లకోట అయితే 13 కిలోమీటర్లు. ఈ 13 కిలోమీటర్లు వెళ్ళడానికి మన వాడు అయితే 13 నిమిషాల టైం అయితే తీసుకుంటున్నాడు. స్టేషన్లోనే 40 అయితే ఎక్కించాడు స్పీడ్ అయితే. మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే 17644.
స్పీడ్ అయితే ఇది 99, దగ్గర 100 దగ్గరికి అయితే వచ్చేసాడు. సామర్లకోట దగ్గరలో అయితే ఉన్నాం మనము. మనోడు స్పీడ్ అయితే గట్టిగానే మెయింటైన్ చేస్తున్నాడు. పక్కన ఒక లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ అటు సైడ్ వెళ్ళిపోతే విశాఖపట్నం, హౌరా అట్లా వెళ్ళిపోతాము. అది ఇటు సైడ్ వెళ్ళాం అనుకో మనం విజయవాడ సైడ్ అయితే వెళ్తాం అన్నమాట. మన కాకినాడ లైన్ నుంచి విజయవాడ లైన్లోకి అయితే షిఫ్ట్ అవుతున్నాము. పక్కన కనపడుతున్న లైన్ విజయవాడ లైన్, అందులోకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం మనం అయితే. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. ఇక్కడైతే చాలామంది ఎక్కుతారు ఈ ట్రైన్ అయితే. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి. చాలామంది రెడీగా ఉన్నారు ఈ ట్రైన్ ఎక్కడానికి. మన ట్రైన్ చేసుకుంటే సామర్లకోట స్టేషన్ అయితే వచ్చింది. ఈ స్టేషన్లో అయితే మన ట్రైన్ అయితే 2 నిమిషాలు అవుతుంది. 2:58 రావాల్సిన ట్రైన్ అయితే 3:02 అయితే వచ్చింది. 3:02 వచ్చి 3:04 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సామర్లకోట స్టేషన్ కోడ్ చూసుకుంటే SLO. సామర్లకోట తర్వాత నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే అనపత్తి తర్వాత ద్వారపూడి తర్వాత రాజమండ్రి. అలాగే మన ట్రైన్ ఈ రోజు కాకినాడ పోర్ట్ నుంచి తాంబరం వరకు 724 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తుంది. అండ్ 16 గంటల సమయం అయితే తీసుకుంటుంది ఈ 724 కిలోమీటర్లకి. సామర్లకోట నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం చూసుకుంటే 3:05. ఇప్పటికే 10 నిమిషాలు డిలేలో ఉంది మన ట్రైన్ అయితే. ఈ పాటికే స్టార్ట్ అయిపోయి సామర్లకోట దాటి సగం దూరం అయితే వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడికి లేట్గా వచ్చింది మన ట్రైన్ అయితే. బై సామర్లకోట జంక్షన్. మనం ఈ రూట్లో చాలాసార్లు జర్నీ చేసాము. అన్ని స్టేషన్లు అయితే నేను చూపించను, ఎందుకంటే చూపించిన స్టేషన్లో చూపించాలంటే నాకు బోర్ కొడుతుంది, చూసి మీకు బోర్ కొడుతుంది. అందుకే మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్లు అయితే చూపెడతాను. మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం ఏలూరు మీద అయితే విజయవాడ అయితే వెళ్ళదు. విజయవాడ వెళ్ళడానికి మనకు సపరేట్ రూట్ ఉంది కదా, నడతవోలు నుంచి కట్ అయిపోయి తనకు భీమవరం, గుడివాడ నుంచి అయితే విజయవాడ వెళ్తుంది. విజయవాడ నుంచి మంగళగిరి, న్యూ గుంటూరు, మీదుగా తెనాలికి అయితే వెళ్తుంది. మనం అయితే స్ట్రైట్కి వెళ్ళము, అన్ని వంకలు తిరిగి వెళ్తాం మన ట్రైన్ అయితే. ఇదే మన ట్రైన్ స్పెషల్. మన ట్రైన్ ద్వారపూడి కూడా వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఉంది కదా సర్కార్ ఎక్స్ప్రెస్. ద్వారపూడి స్టేషన్ కూడా చూసుకుంటే DWP. మన ట్రైన్ ప్రతి స్టేషన్లోనే ఒక 2 నిమిషాలు అయితే ఆగుతుంది. మ్యాక్సిమం అయితే 30 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లు ఒక స్టాప్ అయితే ఉంటుంది. ఇది ఎక్స్ప్రెస్ కదా. ద్వారపూడి నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే రాజమండ్రి. ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఎందుకు ఉందంటే, సాయంత్రం 2:30కి కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 అవ్వబోతుకి చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో మనల్ని దింపేస్తుంది ఈ ట్రైన్ అయితే. గోదావరి జిల్లాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ ట్రైన్ ఇది. అండ్ చాలా ట్రైన్స్ ఉన్నాయి చెన్నై వెళ్ళడానికి, కానీ అవి ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టము. ఎందుకంటే సీట్లు ఉండవు, రిజర్వేషన్ ఉండదు. అండ్ జనరల్ చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది. అవన్నీ హౌరా నుంచి వస్తాయి. మన వైజాగ్ నుంచి 1-2 ట్రైన్స్ ఉన్నాయి, కానీ చెన్నై వెళ్ళడానికి అవి ఇక్కడికి రాబోతుకి ఫుల్ అయిపోతాయి అన్నమాట, మన గోదావరి జిల్లాలో రాబోతుకి. అండ్ ఇక్కడ ఉన్న జనాలకైతే ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ బెస్ట్ ట్రైన్. డైలీ 25,000 ట్రైన్స్ అయితే తిరుగుతాయి. అందులో గూడ్స్ ట్రైన్స్, డెమో ట్రైన్స్, వందే భారత్లు, సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్లు, గూడ్స్ ట్రైన్స్ అన్నీ కలిపి 25,000. అండ్ ప్యాసింజర్స్ తిరిగి ట్రైన్లు అయితే 13,000. అందులో పండగలు పబ్బాలు వచ్చాయంటే ఇంకా ఎక్కువైతే ఉంటాయి. మన ఆల్ ఇండియా ట్రైన్ సిరీస్లో కొన్ని ట్రైన్స్ అయితే కవర్ చేద్దాము. ఈ కవర్ చేస్తూనే వాటి చుట్టుపక్కల ఉన్న కొన్ని బెస్ట్ ప్లేసెస్ గురించి కూడా మనం తెలుసుకుందాము. కడియంలో అయితే మొక్కలు ఫేమస్ కదా, మీకు చూపెడతాను చూడండి ఈసారి మొక్కలు వచ్చినప్పుడు. చెప్పాను కదా మొక్కలని. కడియం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. కడియం అయితే మొక్కలుగా ఫేమస్. చాలా రకరకాల మొక్కలు అయితే దొరుకుతాయి కడియం స్టేషన్లో కాదు, కడియం ఊర్లో. మన
ఛానల్లో పూరి తిరుపతి ట్రైన్ బ్లాగ్ అయితే చేసాము. సేమ్ రూట్లో ఈరోజు కూడా మనం జర్నీ చేయబోతున్నాం. సేమ్ పూరి తిరుపతి ఎట్లా ట్రావెల్ అయ్యామో అట్లాగే గూడూరు వరకు సేమ్ రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. విజయవాడ నుంచి డైరెక్ట్గా తెనాలి వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ ఏంటంటే విజయవాడ నుంచి మంగళగిరి న్యూ గుంటూరు మీదుగా తెనాలి వెళ్తుంది. అదొకటే తేడా, రెండు సేమ్ టు సేమ్. ఇదైతే ఇప్పుడు వచ్చి ఇంకెక్కడ ఆపలేదు. మనమైతే కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరాము, రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. మన వాడైతే స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్లో అయితే 70 కొట్టాడు, తర్వాత నుంచి 99, 98 ఇప్పటి వరకు అయితే తగ్గి స్లో చేసి ఆపేది ఎక్కడా లేదు. ప్రతి స్టేషన్లోనే 2 minutes. 17644 సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే రాజమండ్రి అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. వెల్కమ్ టు రాజమండ్రి. క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో ఈ ట్రైన్ ఎక్కడానికి. రాజమండ్రి అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే. 3:43కి రావాలి, 3:53కి అయితే వచ్చింది. ఇది మన ట్రైన్. క్రౌడ్ అయితే ఇది, ఇక్కడ ఉన్న జనాలు అయితే ఇది ఎంతమంది ఉన్నారు చూడండి ట్రైన్ కోసం. ఈ ట్రైన్ కూడా డిమాండ్ మామూలు డిమాండ్ అయితే కాదు, ఫుల్ క్రౌడ్ ఈ ట్రైన్కి అయితే. రాజమండ్రిలో మన ట్రైన్ అయితే 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ అయితే. అందులోకి మనకి ఏమైనా దొరికితే తెచ్చేసుకుందాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, లింగంపల్లి విశాఖపట్నం జనభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎంతమంది ఉన్నారు చూడండి జనం ఆ ట్రైన్ ఎక్కడానికి. మొత్తం క్రౌడే, అసలు ఖాళీ లేదు. ఆ ట్రైన్ లోపల ఎలా ఉంది, బయట కూడా జనం అయితే ఒక రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు టైం అయితే 4 అయ్యింది. హౌరా మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. ఈ ట్రైన్ అయితే కదిలింది. మన ట్రైన్ అయితే 2 minutesలో కదిలిపోతుంది అని చెప్పాను. 30 minutes అయినా కదలలేదు మన ట్రైన్ అయితే. అటు సైడ్ జనభూమికి అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేరు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈ ట్రైన్ జనరల్ చూద్దాం ఏ రేంజ్లో ఉందో. జనరల్ క్రౌడ్ అయితే B3 హౌరా మైసూర్, హౌరా పాండిచేరి. అది కూడా పాండిచేరి వెళ్తుందంట హౌరా నుంచి. దానికి ర్యాక్ షేర్ అయితే ఉంది. H1 తర్వాత ఏంటిది జనరల్. జనరల్ చూడండి ఏ రేంజ్లో ఉందో, ఫుల్ ఖాళీ, చాలా ఖాళీ. ఇది జనరల్ కాదు, రిజర్వేషన్. ఆ భోగి రిజర్వేషన్, ఇది జనరల్. జనరల్ ఏం తేడా లేదు ఇందులో అయితే. మొత్తం కంపు. అది వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది జనభూమి ఇంకా కదలలేదు. ఒకసారి జనభూమి సిచ్యువేషన్ చూడండి, ఎంత క్రౌడ్ ఉన్నారు. ఎంత చూపించి అటువైపు వెళ్ళాను, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అసలు ఎక్కడైనా కూడా ఖాళీ లేదు, అంత క్రౌడ్ ఉన్నారు. గేట్ దగ్గర అయితే ఫుల్ జనం ఉన్నారు. లోపలికి అయితే ఎవరు కదలట్లేదు. లోపలికి కదిలితే పాపం వాళ్ళు ఎక్కడానికి అవుతుంది. వాళ్ళు కదలకపోవడం వల్ల వీళ్ళందరూ ఉండిపోయేలా ఉన్నారు. ఎక్కుతారో లేదో చూద్దాం ట్రైన్ కదిలేలోపు. జనభూమి అయితే కదిలిపోయింది. లింగంపల్లి విశాఖపట్నం జనభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కదిలిపోయింది. జనం అయితే ఇంకా అలా ఉండిపోయారు చాలామంది ఎక్కకుండా. చూడండి ఎంతమంది ఉండిపోయారో. చాలా క్రౌడ్ ఉన్నారు రాజమండ్రి స్టేషన్లో. ఇంకా కదులుతున్న ఎక్కుతూనే ఉన్నారు జనం. ఇక్కడ చూడండి ఈ అడ్డు ఉన్నాయి, లేకపోతే క్లియర్గా కనపడను. మన కోసం అయితే తీయలేరు కదా. ఇక్కడ వస్తున్న జనం అందరూ ఆ ట్రైన్కి దిగిన వాళ్ళే. దిగిన వాళ్ళు ఒక పావు ఉంటే, ఎక్కిన వాళ్ళు అయితే హాఫ్ ఉన్నారు. ఆ రేంజ్లో ఉన్నారు జనం అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. దూరంగా కనపడుతుంది కదా, అక్కడ ఉంది ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 3:45కి స్టార్ట్ అవుతున్న ట్రైన్ అయితే ఇప్పుడు టైం చూసుకుంటే 4:23 అయితే అయ్యింది. ఇది మన ట్రైన్ లేట్ అయితే. మనం కాకినాడ పోర్ట్ నుంచి రాజమండ్రి వరకు ఇప్పుడు వరకు అయితే 64 కిలోమీటర్లు అయితే వచ్చాము. బై రాజమండ్రి. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. పక్కన రోడ్డు, మన రైలు. ఆ రోడ్డు కిందకైతే మనం దూరిపోతున్నాం కొద్దిసేపట్లో.
ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చే గోదావరి పుష్కరాలు మళ్ళీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు అయితే రాబోతున్నాయంట. ఏదో మంత్ చెప్పారు, నాకైతే గుర్తులేదు. జూనో జూలైలో, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. గోదావరి మధ్యలో ఈ ప్లేస్లో చిన్న ఇల్లు కట్టుకొని ఉంటుందా మజా, మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. పాపికొండల టూర్ ఉంటుంది, గోదావరి మీద కొండల మధ్యలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ మజానే వేరు. ఈ పాపికొండల టూర్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. కొవ్వూరు వచ్చేసింది. కొవ్వూరులో స్టాప్ లేదు. వీడు అయితే స్లోగా పట్టుకెళ్తున్నాడు, నాకు తెలిసి ఆపేసేలా ఉన్నాడు. వెనకాల విశాఖపట్నం, విజయవాడ, రత్నాచలం ఉంది కదా, ఈ రత్నాచల్కి ఆపేసేలా ఉన్నాడు ట్రైన్ని. మన ట్రైన్ తీసుకొచ్చి కొవ్వూరు దగ్గర అయితే ఆపేశాడు. ఒకసారి బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇది మన ట్రైన్. బ్యాక్ సైడ్ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, దానికోసం ఆపేసాడు అనుకున్నాను. లేదంటే ఫ్రంట్ నుంచి ఏమన్నా ట్రైన్ ఉందేమో. పక్క ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ అది? వ్యాప్ 7 లోకో ఇక్కడ నుంచి అయితే కనపడుతుంది. పక్కన గూడ్స్ అడ్డు ఉంది కదా, మీకు కనపడుతుందో లేదో చెప్పలేం. వ్యాప్ 7 లోకో. వ్యాప్ 7 లోకో అయితే వెళ్ళిపోయింది. మనం చూసి టైం ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ ట్రైన్ పేరు ఏం ట్రైన్ తెలుసుకుందామంటే గూడ్స్ అడ్డు ఉంది. హౌరా అక్కడ కనపడింది ఆ ట్రైన్కి, అది పోయింది. హౌరా అనే పేరు ఒకటే కనపడింది. పసివేదల స్టేషన్ అయితే వచ్చింది. వెల్కమ్ టు నడతవోలు జంక్షన్. నడతవోలు జంక్షన్ అయితే వచ్చింది. చాలా టైం తీసుకుంది ఇక్కడ రావడానికి. నడతవోలు జంక్షన్ ఇక్కడ చెన్నై, హౌరా మరియు విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు మారాలంటే ట్రైన్, లేకపోతే నడతవోలు నుంచి భీమవరం అటు సైడ్ వెళ్ళిపోతారంట. జాగ్రత్తగా ఉండండి. 17644 సర్కార్ ఎక్స్ప్రెస్ ఇప్పటికీ గంట పావు లేట్లో ఉంది నడతవోలుకి. కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ట్రైన్ అయితే 86 కిలోమీటర్లు వచ్చింది. 86 కిలోమీటర్లో మన వాడైతే గంట డిలేలో వచ్చాడు నడతవోలు జంక్షన్కి. మనకు పక్కన గడ్డి మోపోతుంది కదా పక్కన ట్రాక్లో, ఆ లైన్లో మనం ధనంగా వెళ్ళిపోతే విజయవాడ, చెన్నై వెళ్ళిపోతాము. ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ కూడా విజయవాడ, చెన్నై వెళ్ళిపోవచ్చు. భీమవరం, కైకలూరు, తణుకు ఇటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్ కూడా విజయవాడ వెళ్ళి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవచ్చు. నడతవోలు జంక్షన్ అని ఉందంటే ఏమేమో తెలియదు. ఈ ట్రైన్ అయితే సగం ఖాళీ సగం బిజీ.
ఖాళీ ఖాళీగా ఉంది, బిజీ బిజీగా ఉంది ట్రైన్ అయితే. మన ట్రైన్ భీమవరం టౌన్ కూడా వచ్చేసింది. 5:15కి రావాల్సిన ట్రైన్ అయితే 6:20కి వచ్చింది. మనం కాకినాడ పోర్ట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 134 కిలోమీటర్లు అయితే వచ్చాము. జస్ట్ 134 కిలోమీటర్లు. 2:30కి కాకినాడ పోర్ట్లో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం చూసుకుంటే ఇంకొక 8 నిమిషాలు ఉంది 6:30కి అవ్వడానికి. రాజమండ్రి వరకు బాగానే తీసుకొచ్చాడు, కానీ రాజమండ్రి నుంచి ఆప్తా తీసుకొచ్చాడు ఈ ట్రైన్ని. బాయ్ బాయ్ భీమవరం టౌన్. టైం చూసుకుంటే 6:30 అయ్యింది. ఇక్కడైతే 2 నిమిషాలు ఆపాలి, మన వాడైతే 4 నిమిషాలు ఆపాడు. ఆల్రెడీ ట్రైన్ లేట్లోనే వెళ్తుందిరా అంటే ఇంకా కొంచెం లేటు, ఇంకొక 2 నిమిషాలు పెంచాడు అంతే. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. పల్లె వెలుగు బస్సు అయితే ఉంది. ఏంటది ఏ బస్సు? ఆ బస్సు చూసేలోపే దాటేసాం. కరెక్ట్ టైంకి ట్రైన్ తీసుకొచ్చేలా అంటే ఇటు సైడ్ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడైతే మొత్తం చీకటి పడిపోయింది. ఈ పొలాలు చూస్తే ఎలా కనపడుతుంది మీకు? మసకగా కనపడుతూ ఉంటుంది. అది మనవాడు ఒక 5కి, అదే మనవాడు 5:15 కల్లా తీసుకొచ్చేలా ఉంటే టైంకి 5:30 ఆ టైంకి సన్సెట్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఉంటుంది. కొబ్బరి చెట్లు, అందులోనేమో చేపల చెరువులు. మామూలుగా ఉంటుంది వ్యూ. అయితే మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం వేరే ట్రైన్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాము. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఇచ్చే ట్రావెల్ అవ్వడానికి. ఆ పక్కన చూడండి కొబ్బరి చెట్ల పక్కన చేపల చెరువులు. మన భీమవరం సైడ్ ఎక్కడ వచ్చినా సరే చేపల చెరువులు కన్ఫామ్గా కనపడతాయి. చేపల చెరువులు లేనిదే భీమవరం లేనట్టే. ఉండి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఉండి ఎక్కడ ఉండాలి? వెల్కమ్ టు ఆకివీడు. ఆకివీడు స్టేషన్ కోడ్ తీసుకుంటే AKVD. మన ట్రైన్ ఆకివీడు అయితే 5:33కి రావాలి. ఇప్పుడు టైం అయితే 6:44 అవుతుంది. 6:44కి ఆకివీడు స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైను. మన ట్రైన్ ఇప్పుడే గుడివాడ దాటింది. టైం అయితే 7:41 అయ్యింది. గుడివాడ స్టేషన్ అయితే అక్కడక్కడే ఉంది. 7:41కి అయితే గుడివాడ. పూరి తిరుపతి ఈ ట్రైన్ ఆల్రెడీ మనం ట్రైన్ లాగ్ చేసాం కదా, దాని అన్నయ్య ఇది. అది అన్నయ్యను మనం ఎక్కిన సర్కారేమో తమ్ముడు. సేమ్ అట్లాగే ఉంది. అది ఎలా ఆపుకుంటూ వెళ్ళాడో ఇది అలాగే ఆపుకుంటూ తీసుకెళ్తున్నాడు.
వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకైతే మన ట్రైన్ అయితే వచ్చింది. విజయవాడ జంక్షన్ 8:05కి రావాల్సిన ట్రైన్ అయితే 8:25కి అయితే తీసుకొచ్చాడు. 20 నిమిషాలు డిలేలో ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వచ్చాం. ప్లాట్ఫామ్ మన కాకినాడ పోర్టులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి వరకు అయితే 241 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఈ 240కి 1 కిలోమీటర్లు రావడానికి మన వాడు దగ్గర 6 గంటల టైం అయితే తీసుకున్నాడు. ఇంకా బ్యాలెన్స్ అయితే 486 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. తాంబరం వరకు వెళ్తున్నాం ఈరోజు. చెంగల్పట్టు వరకు అయితే వెళ్ళట్లేదు. తాంబరంతో మన లాస్ట్ స్టాపు. టైం చూసుకుంటే 5:54 అయ్యింది. చెన్నై దగ్గరలో ఉంది మన ట్రైన్. చెన్నై బీచ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. పక్కన లోకల్ ట్రైన్ ఉంది చూడండి. చాలా లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి. నైట్ అయితే ట్రైన్ ఒక రేంజ్లో కొట్టాడు. నైట్ తెన్నాలి దాటిన తర్వాత అయితే ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ ఆపలేదు. అప్పటి వరకు ఆపుకుంటూ తీసుకొచ్చాడు కానీ సర్కార్ గాడు. తర్వాత అయితే అసలు తగ్గలేదు. మనకు ప్యారలల్గానే లోకల్ ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యింది. చూద్దాం. ఇక్కడ ఏంటంటే చెన్నైలో లోకల్ ట్రైన్కి సపరేట్ లైన్ ఉంటుంది. మన మెయిన్ ట్రైన్కి ఏమో సపరేట్ లైన్ ఉంటుంది. వీటికి సపరేట్గా వెళ్ళిపోతాయి. దానికోసం ఇది ఆగక్కర్లేదు, దీనికోసం అది ఆగక్కర్లేదు. హైకోర్టు పక్క నుంచి వెళ్ళిపోతున్నాం మనం. ఇది మద్రాస్ హైకోర్టు. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం చూసుకుంటే 6:09 అయితే అయ్యింది మనకి. మన ట్రైన్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి వచ్చి ఆగింది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కోడ్ చూసుకుంటే MS. 6 గంటలు రావాల్సిన ట్రైన్ అయితే 6:10కి అయితే వచ్చింది. 10 నిమిషాలు లేట్లో. ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే ఆపుతాడు మన ట్రైన్ని. 6:20 దాకా ఆపుతాడు. 6:20కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మన చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే. ఆ పక్కన ఒక ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఉంది. మదురై, చెన్నై, తిరుచి, చెన్నై ఎగ్మోర్ పక్కన ఉన్న ట్రైన్ అయితే. మనకు పేరేం లేదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఉంది. కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్లోకి అయితే వెళ్తుంది.
వెల్కమ్ టు తాంబరం. తాంబరం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ అయితే తాంబరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఒక అరగంట లేట్లో తాంబరం అయితే వచ్చేసింది. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చా అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకైతే బెస్ట్ ట్రైన్ అయితే కన్ఫర్మ్గా ఎక్కొచ్చు. అక్కడక్కడ ఆపుతున్నాడు కానీ టైంకి అయితే తీసుకొచ్చాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఢిల్లీలో అయితే తీసుకొచ్చాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం. బై.